హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ ర్యాస్ నేర్చుకుందాం. అసలు ర్యాస్ అంటే ఏంటి? రానిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్. రానిన్ అనేది ఒక ప్రోటియోలైటిక్ ఎంజైమ్. జెస్టాగ్లోమెరులర్ ఆపరేటస్ ప్రొడ్యూస్ చేస్తుంది రానిన్ని. ఇది ఎక్కడ ఉంటుంది? జెస్టాగ్లోమెరులర్ ఆపరేటస్ కిడ్నీలో. అండ్ యాంజియోటెన్సిన్ అనేది ఒక ప్రోటీన్, అది లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో యాంజియోటెన్సిన్ అనేది ఒక ప్లాస్మా ఆల్ఫా టు గ్లోబులిన్. అది ఇప్పుడు ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. మన హ్యూమన్ బాడీలో 2 కిడ్నీస్ ఉంటాయి. ఈచ్ కిడ్నీ 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. అంటే 2 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి మనకి. మీకు తెలుసు, నెఫ్రాన్ ఈస్ ద ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. నెఫ్రాన్స్లో మనం 5 పార్ట్స్ చూస్తాం: బోమన్స్ క్యాప్సుల్, ప్రాక్సిమల్ ట్యూబ్యూల్, లూప్ ఆఫ్ హెన్లీ, డిస్టల్ ట్యూబ్యూల్ అండ్ కలెక్టింగ్ డక్ట్. ఈ బోమన్స్ క్యాప్సుల్లో ఏంటంటే అఫరెంట్ ఆట్రియోల్ ఉంటుంది, ఇఫరెంట్ ఆట్రియోల్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే అఫరెంట్ ఆట్రియోల్ టఫ్ స్ట్రక్చర్స్ ఫామ్ చేసి ఇఫరెంట్ ఆట్రియోల్గా ఇక్కడ చూడండి, అఫరెంట్ ఆట్రియోల్లోనే మనకి ఏంటంటే జెస్టాగ్లోమెరులర్ సెల్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఒక పర్సన్కి బీపీ ఫాల్ అయినప్పుడు ఈ ర్యాస్ అనేది ఏంటి, బీపీని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇది మన న్యాచురల్గా ఇచ్చింది గాడ్, ర్యాస్ అనేది. సో ఇక్కడ ఏమవుతుందంటే బీపీ ఫాల్ అయినప్పుడు తక్కువ బ్లడ్ వెళ్తుంది ఏంటి, అఫరెంట్ ఆట్రియోల్కి. అప్పుడు జెస్టాగ్లోమెరులర్ సెల్స్ అనేది సెన్స్ చేస్తుంది, ఓ తక్కువ బ్లడ్ వెళ్ళింది అని చెప్పి. అప్పుడు ఈ జెస్టాగ్లోమెరులర్ సెల్స్ అనేది రానిన్ని సెక్రీట్ చేస్తుంది బ్లడ్లోకి. ఇప్పుడు ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. మన బ్లడ్లో ఏంటంటే యాంజియోటెన్సినోజెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ ఏది ప్రొడ్యూస్ చేస్తుంది? లివర్. సో అయితే ఈ యాంజియోటెన్సినోజెన్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. మనకి ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, జెస్టాగ్లోమెరులర్ సెల్ కిడ్నీ నుండి ఏంటి రానిన్ని సెక్రీట్ చేస్తారు బ్లడ్లోకి అని. ఈ రానిన్ అనేది ఏంటంటే ఒక ఎంజైమ్, అది యాంజియోటెన్సినోజెన్ని యాంజియోటెన్సినోజెన్ 1గా కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా వినండి. ఆల్రెడీ మన బ్లడ్లో యాంజియోటెన్సినోజెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో కిడ్నీస్ నుండి రానిన్ అనే ఎంజైమ్ని సిక్రీట్ చేస్తుంది. అప్పుడు ఈ రానిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? యాంజియోటెన్సినోజెన్ని యాంజియోటెన్సిన్ 1గా కన్వర్ట్ చేస్తుంది. బట్ ఈ యాంజియోటెన్సిన్ 1 అనేది అంత యాక్టివ్ కాదు. నెక్స్ట్ ఏంటి, లంగ్స్ నుండి ఇంకొక ఎంజైమ్ని సెక్రీట్ చేస్తుంది. ఆ ఎంజైమ్ ఏంటి? ఏస్. ఈ ఏస్ అనేది ఏం చేస్తుంది? యాంజియోటెన్సిన్ 1ని యాంజియోటెన్సిన్ 2గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఏస్కి ఇంకొక వర్క్ కూడా ఉంటుంది మన బాడీలో. ఏంటంటే బ్రాడికైనిన్ని ఇన్యాక్టివ్ ప్రోడక్ట్స్గా ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మనకి లంగ్స్లో ఈ ఏస్ అనేది వర్క్ చేస్తుంది. చెప్పాను కదా ఆల్రెడీ, లంగ్స్ నుండి సెక్రీట్ చేస్తుందని. అంటే లంగ్సే సిక్రీట్ చేస్తుంది ఈ ఏస్ అనే ఎంజైమ్ని. ఈ ఏస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే బ్రాడికైనిన్ని ఇన్యాక్టివ్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు బ్రాడికైనిన్ అనేది మన అందరి బాడీలో ఉంటుంది, కానీ అది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మనకి కఫ్ రాదు. అదే ఇప్పుడు ఏస్ ఇన్హిబిటర్స్ని ఇన్హిబిట్ చేస్తే సైడ్ ఎఫెక్ట్గా కాఫ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. మన బ్లడ్లో యాంజియోటెన్సినోజెన్ అనేది ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒక పర్సన్కి బ్లడ్ ప్రెషర్ అనేది ఫాల్ అయినప్పుడు, అంటే బీపీ డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏంటి, ర్యాస్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే నెఫ్రాన్స్ ఉంటాయి కదా, నెఫ్రాన్స్లో ఏంటి అఫరెంట్ సెల్స్లో తక్కువ బ్లడ్ వెళ్ళినప్పుడు ఈ జెస్టాగ్లోమెరులర్ సెల్స్ అనేది సెన్స్ చేసి రానిన్ని బ్లడ్లోకి పంపిస్తుంది. ఆ రానిన్ అనేది ఏంటి, యాంజియోటెన్సినోజెన్ని యాంజియోటెన్సిన్ 1గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ యాంజియోటెన్సిన్ 1ని ఏస్ అనే ఎంజైమ్ యాంజియోటెన్సిన్ 2గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. మన బ్లడ్లో యాంజియోటెన్సినోజెన్ ఉంటుంది. అది ఏంటి, ఒక ప్రోటీన్, లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఏంటి, ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకి బీపీ ఫాల్ అవుద్దో అప్పుడు జెస్టాగ్లోమెరులర్ సెల్స్ అనేది సెన్స్ చేసి రానిన్ అనేది బ్లడ్లోకి సిక్రీట్ చేస్తుంది ఎంజైమ్ని. ఆ రానిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? యాంజియోటెన్సినోజెన్ని యాంజియోటెన్సిన్ 1గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మన లంగ్స్లో ఏస్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది ఏం చేస్తుంది? యాంజియోటెన్సిన్ 1ని యాంజియోటెన్సిన్ 2గా కన్వర్ట్ చేస్తుంది. ఈ యాంజియోటెన్సిన్ 2కి 2 రెసెప్టార్స్ ఉంటాయి, 81 రెసెప్టర్ అండ్ 82 రెసెప్టర్. ఈ యాంజియోటెన్సిన్ 2 అనేది 6 ఆర్గన్స్ పైన యాక్ట్ చేస్తుంది. అలా యాక్ట్ చేసి మన బ్లడ్ ప్రెషర్ అనేది పెంచుద్ది. అది ఎలానో తెలుసుకుందాం మనం ఇప్పుడు. యాంజియోటెన్సిన్ 2 యాక్ట్స్ ఆన్ 6 ఆర్గన్స్ కదా: హార్ట్, బ్లడ్ వెసిల్, కిడ్నీ, అడ్రినల్ గ్లాండ్, బ్రెయిన్, పెరిఫెరల్, ఇవన్నిటిపైన యాక్ట్ చేస్తుంది. అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ పైన. సో మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. యాంజియోటెన్సిన్ 2 యాక్ట్స్ ఆన్ 6 ఆర్గన్స్ అని ఆ 6 ఆర్గన్స్ ఏంటంటే హార్ట్, బ్లడ్ వెసిల్, అడ్రినల్ గ్లాండ్,
బ్రెయిన్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఒకసారి క్లియర్గా చెప్తా వినండి. హార్ట్ పైన, బ్లడ్ వెజిల్ పైన, అడ్రినల్ పైన, కిడ్నీ పైన, బ్రెయిన్ పైన అండ్ పెరిఫెరల్గా వీటిపైన యాక్ట్ చేస్తుంది. హార్ట్లో ఏమవుతుంది, ఫోర్స్, రేట్ అండ్ వెలాసిటీ ఆఫ్ హార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ బ్లడ్ వెజిల్. బ్లడ్ వెజిల్లో ఏమవుతుంది, వాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది. వాసో కన్స్ట్రిక్షన్ జరగడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కిడ్నీలో ఏం చేస్తుంది, సోడియం అండ్ వాటర్ రిటెన్షన్ అవుద్ది. అంటే అప్పుడు ఏమవుద్ది, చాలా ప్లాస్మా వాల్యూమ్ ఉంటుంది, అంటే మోర్ ప్లాస్మా వాల్యూమ్ ఉంటుంది. దానివల్ల ఏమవుద్ది, ఆటోమేటిక్గా బీపీ ఇంక్రీజ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే అడ్రినల్ కార్టెక్స్కి వెళ్తుంది. అడ్రినల్ కార్టెక్స్లో ఏం చేస్తుంది, సిక్రిషన్ ఆఫ్ ఆల్డోస్టిరాన్. ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుంది, మళ్ళీ వాసో కన్స్ట్రిక్షన్ చేస్తుంది. అలా బీపీ పెరుగుద్ది మనకి. బ్రెయిన్లో ఏంటంటే థర్స్ సెంటర్ ఉంటుంది. అంటే మనకి థర్స్టీగా ఉంటుంది కదా, ఇప్పుడు దాహం వేస్తుంది కదా, ఆ థర్స్ సెంటర్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. మనం చాలా వాటర్ తీసుకుంటాం, దానివల్ల చాలా వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుద్ది, ప్లాస్మా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ పెరిఫెరల్గా ఏం చేస్తుంది అంటే మనకి 2 నర్వ్స్ ఉంటాయి. ఏంటది, సింపాథెటిక్ నర్వ్ అండ్ పారాసింపాథెటిక్ నర్వ్ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది, సింపాథెటిక్ నర్వ్ స్టిమ్యులేషన్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నార్ అడ్రినాలిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా 6 ఆర్గాన్స్ పైన వర్క్ చేసి మన బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. లేచిన బీపీ అనేది ఫాలో అవుద్ది. అంటే మనం రెస్టింగ్ పొజిషన్ నుండి స్టాండింగ్ పొజిషన్లో ఉంటాం కదా, సడన్గా అలా అవ్వచ్చు. లేదా సివియర్ వామిటింగ్, సివియర్ డయేరియా, లేదా యాక్సిడెంట్స్ అయినప్పుడు చాలా బ్లడ్ పోవడం వల్ల, అలా చాలా రీజన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే కొన్నిసార్లు మనకి ఆటోమేటిక్గా బాడీలోనే బీపీ ఫాలో అయినప్పుడు బీపీని ఇంక్రీజ్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం హైపర్ టెన్షన్ చూస్తాం. అదనేది ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. సో అసలు హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, మనం నార్మల్గా 50-60 ఇయర్స్ వాళ్ళందరిలో చూస్తాం ఏంటి హైపర్ టెన్షన్ అనేది. దాదాపు అంటే అందరూ కాదు, కొంతమందికి. ఎందుకు అసలు రీజన్ ఏంటో తెలుసుకుందాం మనం. ఆఫ్టర్ 50 or 60 ఇయర్స్ ఏంటంటే ర్యాస్ అనేది ఓవర్ అవుతుంది. అంటే ఓవర్ యాక్టివేషన్ అయ్యి అసలు బీపీ ఫాల్ కాకముందే అది ఓవర్ యాక్టివేషన్ అయ్యి వర్క్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనకి హైపర్ టెన్షన్ వస్తుంది. అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి, రేస్ ఇన్ బ్లడ్ ప్రెషర్. ఇందులో ఏంటంటే చూడండి, సిస్టాలిక్ ప్రెషర్ అండ్ డయాస్టాలిక్ ప్రెషర్ నార్మల్ పేషెంట్కి ఎంత ఉంటుంది, 120/80. బట్ ఇప్పుడు మనం ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ప్రీ హైపర్ టెన్షన్లో 120 to 139 ఉంటుంది. ఏంటి, సిస్టాలిక్ ప్రెషర్. డయాస్టాలిక్ ప్రెషర్ 80 to 89. నెక్స్ట్ స్టేజ్ 1లో 140 to 159 ఉంటుంది సిస్టాలిక్ ప్రెషర్. డయాస్టాలిక్ ప్రెషర్ 90 to 99 ఉంటుంది. స్టేజ్ 2లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 160 సిస్టాలిక్ ప్రెషర్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100 ఇన్ డయాస్టాలిక్ ప్రెషర్. ఓకే, ఇప్పుడు మనం స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎలా ట్రీట్ చేస్తాం. మనం హైపర్ టెన్షన్ని ట్రీట్ చేయడానికి యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏంటంటే ర్యాస్ని ఇన్హిబిట్ చేస్తాం. ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకున్నాం ఏంటి, 60 or 50 ఇయర్స్ తర్వాత చాలామందికి ఈ ర్యాస్ అనేది ఓవర్ యాక్టివేషన్ అయ్యి అసలు బీపీ ఫాల్ కాకముందే బీపీని ఇంకా ఇంక్రీజ్ చేస్తూ హైపర్ టెన్షన్ వస్తుంది మనకి. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో మనం ఏం చేయాలి, ర్యాస్ పాత్వేని ఇన్హిబిట్ చేయాలి. సో ఎలా, అందులో ఏమేమి డ్రగ్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఒకటి ఏస్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాం, ఇంకొకటి డైరెక్ట్ ర్యానిన్ని ఇన్హిబిట్ చేస్తాం, లేదా యాంజియోటెన్సిన్ రెసెప్టార్స్, AT1 రెసెప్టార్ మెయిన్గా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను చెప్పాను కదా హార్ట్ ఇవన్నీ అంటే ఏంటి, 6 ఆర్గన్స్ ఉంటాయని చెప్పాను కదా, హార్ట్, కిడ్నీ, అడ్రినల్ కార్టెక్స్, బ్లడ్ వెసిల్, బ్రెయిన్, పెరిఫెరల్, ఈ అన్నిట్లో ఏంటంటే AT1 రెసెప్టార్స్ ఉంటాయి. ఈ AT1 రెసెప్టార్స్తోని బైండ్ అయ్యే బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా, యాంజియోటెన్సిన్ 2 అనేది. సో ఇక్కడ మనం యాంజియోటెన్సిన్ 1 అంటే AT1 రెసెప్టార్ని మనం బ్లాక్ చేస్తాం. అలా బ్లాక్ చేసినా మనకేంటి, అది యాంజియోటెన్సిన్ AT1 రెసెప్టార్స్ని బ్లాక్ చేసినా అది బీపీని ఇంక్రీజ్ చేయదు. సో ఇవన్నీ మనం ఇన్హిబిట్ చేస్తాం, అప్పుడు హైపర్ టెన్షన్ అనేది తగ్గుద్ది. సో అసలు ఏమేమి ఉంటాయి ఇందులో మెడిసిన్స్ నేర్చుకుందాం మనం. ఏస్ ఇన్హిబిటర్స్, యాంజియోటెన్సిన్ రెసెప్టార్ బ్లాకర్స్, అది కూడా AT1 రెసెప్టార్ బ్లాకర్ గుర్తుపెట్టుకోండి. అండ్ డైరెక్ట్ రెనిన్ ఇన్హిబిటర్. ఇక్కడ చూడండి ఆలిస్ కిరెన్, ఇక్కడ అన్నిట్లో కిరెన్ అనే సఫిక్స్ ఉంటే అదేంటి
రెనిన్ ఇన్హిబిటర్. అండ్ యాంజియోటెన్సిన్ రెసెప్టర్ బ్లాకర్స్, అందులో ఏంటి సాటర్న్ అనేది ఉంటుంది సఫిక్స్లో. లోసాటర్న్, క్యాండిసాటర్న్, వాల్సాటర్న్, టెలిమిసాటర్న్, ఇర్బిసాటర్న్ అండ్ ఓల్మిసాటర్న్. సో సాటర్న్ అన్నీ ఏంటి యాంజియోటెన్సిన్ రెసెప్టర్ బ్లాకర్స్. అది కూడా ఏంటి AT1 రెసెప్టర్ బ్లాకర్స్. దీన్ని ఆర్ప్స్ అని కూడా అంటాం, ARPS. ఓకే. ఏస్ ఇన్హిబిటర్స్. ఏస్ ఇన్హిబిటర్స్లో ఏంటి ప్రిల్ అనే సఫిక్స్ వర్డ్ ఉంటుంది. క్యాప్టోప్రిల్, ఎనాలోప్రిల్, లిస్నోప్రిల్, పెరిండోప్రిల్, రామిప్రిల్, ఫోసిప్రిల్, కినోప్రిల్, ట్రానోల్ప్రిల్, ఇలా అన్ని ప్రిల్స్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ ఏంటి ర్యాస్ ఇన్హిబిటర్స్. అవి ఏం చేస్తాయి, ర్యాస్ పాత్వేని ఇన్హిబిట్ చేస్తాయి. మళ్ళీ చూడండి క్లియర్గా, ఇది హిండ్. ర్యానిన్ ఇన్హిబిటర్స్ అన్నీ ఏంటి కిరెన్ ఉంటాయి. ఏస్ ఇన్హిబిటర్స్ అన్నీ సఫిక్స్లో ప్రిల్ ఉంటుంది. అండ్ ఆప్స్ అన్నిటికీ సాటర్న్ ఉంటుంది సఫిక్స్లో. డ్రగ్ సఫిక్స్ నేమ్స్లో మనకి హింట్ ఉంటుంది. అలా అని చెప్పి ఏ వర్డ్కి అయితే ఆ వర్డ్కి ఈ సఫిక్స్ యాడ్ చేస్తే కరెక్ట్ కాదు. అన్ని డ్రగ్స్ నేమ్స్ నేర్చుకోండి. ఇక్కడ చూడండి, ర్యానిన్ ఇన్హిబిటర్స్ ఏంటి యాలిస్ కిరెన్ డ్రగ్ ఇస్తాం మనం. ఏస్ ఇన్హిబిటర్స్కి మనం ఏమి ఇస్తున్నాం, క్యాప్టోపిల్ డ్రగ్ ఇస్తున్నాం. నెక్స్ట్ AT1 రెసెప్టర్ బ్లాక్ చేయడానికి మనం ఏమి ఇస్తున్నాం బ్లాకర్స్గా, టెల్మిసాటర్న్ ఇస్తున్నాం. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఏస్కి ఇంకొక ఫంక్షన్ కూడా ఉంటుందని చెప్పాను. ఏంటది, బ్రాడికైనిన్ని ఇన్యాక్టివ్ ఫామ్ చేస్తుంది. ఎందుకు, అది కాఫ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఏం చేస్తుంది, ఇన్యాక్టివ్ ప్రోడక్ట్స్గా చేంజ్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఏస్ని ఇన్హిబిట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, పేషెంట్స్లో కాఫ్ చూస్తాం సైడ్ ఎఫెక్ట్గా. అందుకనే ఎక్కువ శాతం ఏంటంటే ఏస్ కంటే ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటి, ఆప్స్ అంటే యాంజియోటెన్సిన్ రెసెప్టర్ బ్లాకర్స్ని యూజ్ చేస్తాం మనం. క్లియరా అండి ఇప్పుడు? అందుకే ఏస్ ఇన్హిబిటర్స్ చాలా ఇయర్స్ ఇస్తే ఏమైతే పేషెంట్లో కాఫ్ అనేది చూస్తాం. అందుకనే చాలామంది దగ్గుతుంటారు. సో అందుకనే ఆప్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఆల్టర్నేట్ పాత్వే కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలిసి ఏంటి, ర్యానిన్ అనేది యాంజియోటెన్సిన్ 1ని యాంజియోటెన్సిన్ 2గా కన్వర్ట్ చేస్తుంది. కానీ దాని బదులు ఇంకొకటి కూడా ఉంటుంది. అదేంటి, సెప్సిన్ అనేది కూడా యాంజియోటెన్సినోజెన్ని యాంజియోటెన్సిన్ 1గా కన్వర్ట్ చేస్తారు. రెనిన్ కాకుండా, అంటే రెనిన్ ఒకటే చేస్తుంది మనం అనుకున్నాం, కానీ రెనిన్ కాకుండా క్యాథెప్సిన్ కూడా చేస్తుంది. బట్ ఇది మైనర్ కాంపోనెంట్, రెనిన్ అంత కాదు. అండ్ కైమేస్ అనే ఎంజైమ్ ఏంటి, ఏస్ ఎంజైమ్లా వర్క్ చేస్తుంది. ఇలా యాంజియోటెన్సిన్ 1ని యాంజియోటెన్సిన్ 2గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ రెండు అనేది మైనర్ కాంపోనెంట్స్. మేజర్ కాంపోనెంట్స్ ఇవే ఏంటి, ర్యానిన్ నుండి ఏస్ ఇన్హిబిటర్సే, ఏస్ ఎంజైమే. ఇంతే క్లారిటీ. ఇంకా కొన్ని ఉంటాయి డ్రగ్స్. సో మ్యాక్సిమం ఇది ఇంపార్టెంట్, ఇవి కవర్ చేస్తాం.